సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో కొండముచ్చుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే చిన్నారులు, యువకులు, వృద్ధులు జంకిపోతున్నారు. 4 రోజుల వ్యవధిలో 10 మందికి పైగా స్థానికులను కొండముచ్చులు గాయపరిచాయి. అలాగే వెంటనే స్పందించి కొండముచ్చుల నుంచి తమను రక్షించాలని ఆయా కాలనీ వాసులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీధర్రావు తమ సిబ్బందితో కలిసి కొండముచ్చులు సంచరిస్తున్న కాలనీల్లో పర్యటించారు. త్వరలో వాటిని పట్టుకుని ఇక్కడి నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. శివాలయం రోడ్ లోపల వెళ్తున్న ప్రజలకు కొండముచ్చులు తీవ్రంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. వాళ్ళు ప్రాణాయ పరిస్థితిలో ఉన్నారు. అలాంటి విషయం మాకు తెలియని అడిగే ఉన్నతాధికారులకు ఆఫీసర్లకు తెలపడం జరిగింది. వన్యప్రాణి ఆఫీసర్లకు మరియు అదేవిధంగా అటవీ శాఖ సంబంధించులకు ఆఫీసర్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదు, ఈ విషయాన్ని వేరే అధికారులు చూసుకుంటారని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత 10-12 రోజుల నుంచి కూడా జరుగుతున్న వ్యవహారాన్ని అధికారులకు వివరించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఉన్నతాధికారులకు మేము తెలియజేస్తే వాళ్ళు వన్యప్రాణి సంరక్షణ అధికారులు కానీ అటవీ శాఖకు సంబంధించిన అధికారులు కానీ మీరు ఏలనగా మాట్లాడడం జరుగుతుంది. మీరు పటాకులు వేయించుకోండి, మీరు లాఠీలు తీసుకొని తిరగండి, మేమేం చేయలేమని అంటే ప్రభుత్వం వాళ్లకు ఎందుకు జీతాలు ఇస్తుంది, వాళ్ళు అసలు ఎందుకున్న ఆఫీసర్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు. వాళ్ళు దయచేసి మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి వెంటనే ప్రజల ప్రాణాలను మీరు కాపాడాల్సిన బాధ్యత మీదుంది. వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి. శ్రీరామ్ నగర్ ఏరియాలో లంగూర్స్ కొండంగలు మనుషుల మీద అటాక్ చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఇమీడియట్గా సిబ్బందిని పంపించడము, వాళ్ళు కూడా పొద్దునొచ్చి రిపోర్ట్ చేసిండ్రు, నాకు ఫోటోలు అవి పంపిండ్రు. వాస్తవం కూడా 2 లంగూర్స్ అంట ఐడెంటిఫై చేసిండ్రు, కానీ అవి చాలా ఉన్నాయి. ఇక్కడ 25-30 వరకు లంగూర్స్ ఉన్నాయి, కానీ 2 లంగూర్స్ చాలా తీవ్రంగా గాయపరుస్తున్నాయి అందరినీ. ఒక 3 మహిళలు, 2 పురుషుల్ని, 2 చాలా తీవ్రంగా డీప్గా ఇంజురీస్ అయినాయి. కొరుకుతున్నాయి అవి ఎక్కడ పడితే అక్కడ. కింద పడ్డ ఆమెను కూడా ఒక ఆమెను చూసిన బాడీ అంతా కూడా దాదాపు కాలు నుంచి మీద పైభాగం కడుపు వరకు కూడా కొరుకుతూ పోయినాయి. డీప్ ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. అందరికి కూడా మేము పంచనామాలు చేసి రిపోర్ట్లు ఇవ్వమన్నాం. అదొక ఆస్పెక్ట్ అయితే, గాయపడిన వారికి ఏ విధంగా ఆదుకోవాలనేది అదొక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే ఆ ఇంజూరీ చేస్తున్న లంగూర్స్ కానీ మిగతా లంగూర్స్ కానీ ఎలా తీసుకుపోవాలంటే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. బడ్జెట్ ఇబ్బంది కాదు సార్, మాకు పట్టేవాళ్ళు కావాలి అన్నారు. దానికి పట్టడానికి కూడా నేను పై అధికారులకు, హైదరాబాద్లో కూడా అధికారులకు నేను వారికి కూడా ఇన్ఫార్మ్ చేసి వారు కూడా సానుకూలంగా స్పందించారు. రామ్నగర్ సంతోషమాత టెంపుల్ ఏరియా లోపల ఈ కొడంగల్ కానీ కొండముచ్చులు కానీ భారీగా తిరుగుతున్నాయి. అవి తిరగడము ఓకే, మాకేమి ఇబ్బంది లేదు, కానీ అవి తిరగడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ వాళ్ళు రోడ్ మీద దారిన పోయే వాళ్ళకు అనవసరంగా కలిసి ఇబ్బంది పాలు చేస్తున్నారు. అక్కడ హాస్పిటల్లో పోతే కూడా పోలీసులు ఏంటంటే ఏదో కత్తులు పొడుచుకొని వచ్చిర్రు, మీకు ట్రీట్మెంట్ చేయమన్నట్టు అక్కడ హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది ట్రీట్మెంట్ అనేది కత్తులు పొడుచుకున్న వాళ్ళని ఇంకోటో కాదు, ఇది కేవలం కొండముచ్చులు అనేది ఆ రకంగా అంత విపరీతంగా కరుస్తున్నాయి. కాబట్టి మేము దానికి సంబంధించి ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారికి కానీ లేదంటే సంబంధిత అధికారులు ఆఫీసర్లు మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ వాళ్ళకు ఫోన్ చేస్తే ఈ అరణ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అటవీ శాఖకు సంబంధించిన అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా మాకు వివరించి ఇది మా పరిధిలోకి రాదు అని అంటే మాకు ఇంకా ఏ పరిధిలోకి వస్తుందండి? మాకు వాళ్ళు సమాధానం చెప్పాలి. మరి మేము ఏ పరిధిలోకి వస్తాము? మేము ట్యాక్సులు కడుతున్నాము, ఇన్ని ట్యాక్సులు కట్టి ఇన్ని విధాలుగా మేము గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నప్పుడు గవర్నమెంట్ మా కోసం పట్టించుకున్నప్పుడు ఈ అరణ్య శాఖ ఎందుకు, ఈ అటవీ శాఖ ఎందుకు, మున్సిపల్ శాఖ ఎందుకు, పోలీస్ శాఖ ఎందుకు? మేము ఎవరికి